మీరు చూస్తున్నది అగ్రికల్చర్. ఏంటంటే ఈ వీడియో వచ్చేటప్పుడైతే తమ్ముడైతే వీడియో అయితే తీసుకుంటూ వచ్చింది కదా, మెట్టి బొట్టు పెట్టడం పైకి వచ్చినాక తీసిండా మామయ్య, తీసిండా. ఇప్పుడైతే మేమైతే పైకి వచ్చినాం. ఇక పైకి వచ్చి ఎక్కడ గుడి ఎట్లా ఉంది ఏం కదా మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. చూడని వాళ్ళైతే చూసేయండి. యమలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మొత్తానికి అయితే చూపిస్తాం. ఇక్కడనే చూడండి, ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. మన దగ్గర ఏమి లేదు. ఇక్కడైతే టికెట్ తీసుకొని ఇక్కడ ప్రసాదం, లడ్డూలు, ప్రసాదం అది కదా. ఇక్కడ అయితే లోపలికి వెళ్ళి దేవుడిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి. లోపలికి టికెట్ అడుగుతారు. చూసిరా కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడనైతే దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా వాటు. ఇక్కడనైతే ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ. ముందైతే నంది. ఇక్కడైతే ముడుపులు, మన కోరికలు ఉన్న వాళ్ళు ముడుపులు అయితే కడతారు. ఈయననే పూజ చేసేది. అక్కడనే గుడి. ఈ స్వామి పూజ చేస్తాడు ఇక్కడ. ఇక్కడైతే అన్నీ అమ్ముతారు. పసుపు కానీ, కుంకుమ కానీ, కొబ్బరికాయ కానీ అన్నీ. మావయ్య నాకేది చాయ్? చాయా? తాగుకో తాగుకో. అందరికి చాయ్ కదా. అక్కడనైతే కొబ్బరికాయలు అయితే కొట్టేది, లోపలైతే కొట్టేది లేదు. ఇంకా చూడండి కొబ్బరికాయ చూపించిన ఏది నాకు అప్పుడు అట్లేదు. ఇక్కడ తాబేళ్ళు, చేపలు అన్నీ ఉంటాయి. ఇలానైతే ఇదే గుండం. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఇలానైతే మునిగిన. అక్కడ చూడండి చేప విగ్రహం. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి చేప మీదనే ఉంటాడు కదా, అక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. ఈడ కొబ్బరికాయ కొట్టడం ఇక్కడ చూడండి. ఇక్కడైతే చూడండి చేప మీద చూడండి ఎట్లా ఉన్నారో. మొత్తం చూపినట్టు సైడ్ ఆ నుంచి చేప మొత్తం మొత్తం ఇక్కడ నుండి దేవుడి దర్శనం. ఇక్కడ కూడా ఎదురుగా చేపలు ఉంటాయి. ఇంతకుముందు అయితే పెద్ద చేప అసలు చూసినాం. ఆ తాంబేలు అట్టనే ఉన్నాడు. రెండు గల్లపోతే అమ్మ పడ్డ గల్లపడ్డది. ఇంకోటి అట్టనే ఉంది. దర్శనం అంతా అయిపోయింది. ఇక తిన్నాం. ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక తీసుకొచ్చాను నా చేతిలో పెట్టినది. 6 మంది ఉన్నాం. 6 మందికి ఛాయ్ తప్పించుకోదు. ఒక మనిషి తక్కువ 60 రూపాయలు కొడుతున్నా. కొడు స్వామి. మా తమ్ముడు చూడండి ఎంత పెద్ద మనసు. మనిషికి 10 కొట్టి ఈసారి అని అనాలి. ముగ్గురు బిడ్డలే. మనిషి 10 తీసుకోండి.
చాలా మంది పెట్టుకోరు వీళ్ళే కాదు పట్టుకోరు కదక్క ఇంకొకరు పట్టుకోవాలి దాన్ని నువ్వు రా తమ్మి నాకు చెయ్యి ఎట్లా మండుతుంది వీళ్ళందరూ మంచిగా సింగిల్ గా తిరుగుతుంది చిల్లర లేవు ఫోన్ పే అమ్మో ఇగో మనిషికి అవి తీసుకోరు మరి పెద్ద మనిషికి తాత కంటే మనిషికి స్కానర్ పెట్టుకోరు మంచిగా అట్లా పెట్టుకోవచ్చు మీరు కూడా మంచిగా స్కానర్ పెట్టుకోరు మంచిగా జాగ్రత్త మమ్మీ నడుచుకుంటూ వస్తారు ఏం చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరైతే ఏం చేస్తున్నారు ఇక మేమైతే మా దర్శనం అయితే అయిపోయింది మా ఊరైతే అక్కడ ఉంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి కనిపిస్తుందా ఏమో అది ఎక్కడ ఉందో కూడా తెలియదు మనకు ఒకసారి కింద చూడండి ఎంత బాగుందో నేనైతే వీడియో తీసుకుంటా. పాటలు పాడుకుంటూ దిగుర్రా మల్లెల వాన మల్లెల వాన కింద పడతావు మమ్మీ జాగ్రత్త ఆక 1 2 3 హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరు చూస్తున్నది ఏం చేస్తున్నారు దర్శనం అయితే అయిపోయింది అనిగాడు ఏడి వంశీ ఏడి అగరు అగరు మొదలు ఉన్నారు కోపం ఉన్నప్పుడు అట్నే ఉంటది ఇగో ఈయనకి ఉన్నాయారా ఇంకొన్నాయా ఒకరికి ఇస్తే అయిపోద్ది ఇక అంత ఎవరు లేరు ఇక ఉన్నాయా అక్క ఎవరు దగ్గర లేవు డబ్బులు. పులిహోర కడనే ఫోన్ పే లేవంటే వంశీ గారి కాడ ఉండే 10 రూపాయలు వాళ్ళు ఏడు ఇప్పుడు అలా దిగిపోయిరా ఇద్దరు పిల్లలు ఉరికిరు ఇప్పుడే అందరికి ఇచ్చి వచ్చినా కానీ ఒక్కరికే మిస్ అయింది మరి మిస్ అయింది ఏమనుకోకయ్యా మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తా ఇగో దా పెద్ద దా బుడ్డారే హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా వాళ్ళు అయితే బుట్టనే పట్టుకొస్తారు అసలు ఏం పట్టుకొస్తారు మా నమ్మిని బాధ చూడండి అసలు ఏం మాట్లాడరా మీరు ఏమో హాయ్ ఫ్రెండ్స్ అందరు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి అమ్ములు వాళ్ళు అయితే చాలా కష్టం రోడ్డే మనం నడిపిస్తుంది నడవకుండా నడుస్తూనే మనం దేవుని మహిమ ముందే ఉన్నారు చేతులు మార్చుకుంటున్నారు ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకున్నట్టు మీరు చేతులు మార్చుకుంటారా చూడు అమ్మ ఓలో మిస్ అయ్యారు పిల్లలు సారీ ఫ్రెండ్స్ ఇక చూడండి అప్పుడైతే ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ కొట్టేది అసలుకి కానీ ఇప్పుడు బాగా చేయట్లేరు అప్పుడు బాగా చేసారు అసలుకి ఇక్కడ ఒక ఆయన ఉండే ఏమంటారు బొట్టు గిట్ట పెడతారు ముసలి ఆయన ఉండే కానీ అది 10 సంవత్సరాల కింద పాప ఏది ఇటేనే ఏమైంది మమ్మీ అవునా అది అట్లా దిగి అయితే కిందికి రాలే ఇంకా మధ్యలోకి వచ్చిన ఫ్రెండ్స్ ఇక మెట్లయితే వస్తాయి ఇక్కడనైతే ఇక చూడండి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఉన్నారు పూజ చేపిస్తారు అది గరుడస్థానం పూజ చేస్తారు చూడండి ఎంత బాగా విగ్రహం అయితే ఆంజనేయ స్వామి ఇవాళ మేము ఎట్లా పోతాం చూడండి ఫ్రెండ్స్
అమ్మ కొద్దిసేపు కూర్చున్నా. అందరూ ఉన్నారా? గీడికి దిగిన దానికే మట్టి రోడ్డు నుంచి ఇట్లా కూర్చుంటే ఇక మెట్లు ఏం దిగుతారా? 600 మెట్లు. 600 మెట్లు. 6 మెట్లు లెక్క పెట్టుకుంటూ పోదాంరా. సరేనా? చెరుగట్టుకు లెక్క పెడదాం అనుకున్నాం మేము. అసలు మధ్యలో ఒక 100 మెట్లు దిగినాక గుర్తొచ్చింది నాకు. మరి లెక్క పెట్టు కానీ లెక్క పెట్టద్దు అని కావచ్చు. పొలాలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఫోటో తీద్దామంటారు ఇక. ఈ వీడియోలు తీసినప్పటి నుంచి ఫోటోలు మిస్ అయ్యాం. ఇగో ఇక్కడ నుంచి అయితే మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ పోయినాం కదా, మళ్ళీ అదే మెట్టు దిక్కుంటూ వస్తున్నాం అనమాట. నాకైతే కాళ్ళు గడగడగడ అనుకుంటున్నాయి. కింద ఉంటాడే మరి దీని చెరుగట్టానే కొన్నాను. అసలు అయితే లడ్లు పులిహోర కొనుక్కుందాం అంటే ఫోన్ పే అయితే ఉండదంట. నాకైతే తెలియదు, డబ్బులు తీసుకురాకుండా వచ్చినాం. అయితే అమ్ములు వాళ్ళకి అమ్మ వచ్చేటప్పుడు మనిషికి 100 రూపాయలు ఇచ్చింది అనమాట. ఇవి పెట్టే కొనుక్కొని వెళ్తున్నాం. అమ్మ డబ్బులు లేకపోతే మాత్రం ఇంత దూరం వచ్చి లడ్డు పులిహోర, ఎందుకంటే దేవుడి గుడికి రావడం ఒక ఎత్తు అయితే దేవుని కాడ తిన్న లడ్డు ఒకటే అనమాట. నేనైతే అట్నే అనుకుంటా, ఎందుకంటే దేవుని కాడికి వచ్చి ఆ లడ్డు అందుకుంటే అదే హ్యాపీ అనమాట. నాకైతే 10-15 సంవత్సరాల మొక్క అనమాట ఇది. మాకు అక్కకైనా నాకైనా. అసలు ఏం మొక్క అక్క చెప్పవా? మరి చెప్పినవా? 10వ తరగతిలో చెప్పలేదు. కొడుకు విడితే కూర మీసం మెట్టు బొట్టు అయితే పెడతా అని మొక్కింది. నేనైతే ఈ రోజుల నుండి అయితే రాలేదు. ఆ దేవుని పిలుపు అయితే ఇప్పుడు అందింది నాకు. మొక్క అయితే మాదైతే కంప్లీట్ అయింది. ఇక నేనైతే వెళ్తున్నా. నన్ను చెప్పరిస్తలేదు. నేనైతే 10th లో పాస్ కావాలని మొక్కుకున్నాను. 10th అయితే పాస్ అయినా, ఎందుకంటే అప్పుడు కొంచెం చదువు ఇప్పుడే రాదండి, ఇంకా అప్పుడు మొత్తమే రాకుండేది అనమాట. అట్లనే మొక్కిన పాస్ అయితే అయినా అనమాట అని చెప్పి ఇన్ని రోజులకు తీరింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటున్నా. ఇప్పుడు తీరుతుంది అది వచ్చి మళ్ళీ ఆ ముడుపుని ఏమన్నా మనం మనకు ఉండదు కదా, గుర్తే ఉండదు. నాకు గుర్తు పడుతుంది అని ఏమంటే గుర్తుండదు, ఎందుకంటే చాలా పడతాయి కానీ అసలు మేమైతే అయితే మేము ముడుపు కట్టినాం. మాదొక కోరిక. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ ముడుపుతోటి ఏమైనా వేయాలా అనేది మాకు తెలియదు. తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఒక షార్ట్ వీడియో కూడా తీస్తాం. ఇక రాళ్ళు పెడదాం ఆరా పెడదాం. ఇగో ఇక్కడ పెట్టినారు మమ్మీ. ఇగోది ఎన్ని అంతస్తులు అంటున్నా. ఎన్ని రాళ్ళు పెడితే అన్ని అంతస్తులు ఇల్లు కడతారంట. చూద్దాం. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట. పెడదాం బట్ మరి గిడునే చెప్పు. కట్నే కట్టద్దు, కట్నే కడతారా? మరి సొంతంగా బయట తెచ్చుకోవాలి. అవును, సొంతంగా తెచ్చుకోవాలంట. ఆడుంది అక్కడ పెట్టిరు ఆల్రెడీ. మనం ఇక్కడ తెచ్చుకున్నాం. నేనైతే రాళ్ళు అయితే ఏరుకొచ్చిన. కాలువలు కూడా రెండేనా? ఒకటి అవు నాది తీసుకుంటావు. ఇంకా చూడండి, కడదామా? కట్టు వంశీ వీడియో దిద్దురా. ఎన్ని కడతానో చూద్దాం, ఎన్ని బిల్లులు వస్తాయో. అక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇగో మేమైతే రాళ్ళు పట్టుకున్నాం. ఎందుకక్క ఇట్లా ఎందుకు చేయాలి? అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఎన్ని రాళ్ళు నిలబడితే మరి మెట్ల మీదనే పెట్టాలా? పక్క పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఒకదాని మీద ఒకటే పెట్టాలా? ఒకదాని మీద ఒకటే పెట్టాలి. నాకు కూడా తెలియదు, నేను కూడా వీడియోలో చూసిన. నేను కూడా ఇక్కడ పెడుతున్నాను. నువ్వు నేను ఒకటి కాదా? నువ్వు పెట్టిపోగొట్టకు అది. ఇంకో ఇట్లా పెడితే మాత్రం అనుకున్న కోరిక. నేను చూడండి ఇక్కడ పెడుతున్నా. పక్కన పెట్టిన ఇట్లా పెడితే కోరిక కూడా తీరుతుంది అంట. కూలొద్దా? మరి చిన్న చిన్న సమానమైన రాళ్ళు పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నేనైతే పెట్టినా 4 రాళ్ళు పెట్టినా.
ఇంకా మరి ఏమవుతుంది అక్క నువ్వెన్ని పెట్టినా అక్క 1 2 3 4 5 6 మరి చిన్న చిన్నవి పెడతా నేను కూడా 10 పెడతా 6 అంతస్తులు కట్టుకుంది. సరే ఆ ఇల్లు ఒకటి నీకు ఒకటి నాకు. ఇగో చూడండి friends. ఇట్లా ఎందుకు పెడతారు దేవుని దగ్గరికి వస్తే చిన్న కోరికలే కోరుతా. అవి అక్కడ అనిరుద్ధు వాళ్ళ డాడీ ఎట్ట పెడతారు. అమ్మో అన్ని పెట్టిరు అనమాట ఇక్కడ ఇక అమ్ముల వాళ్ళైతే చూడండి. అయితే ఇట్లా పెట్టడం మన కోరిక మనసులో ఏదైనా ఉంటే తీరుతుంది అంటారంట. అమ్మ చెప్పు ఏదిరా ఏం కొనుక్కుంటానో చెప్పు. దారాలు కొనుక్కోద్దా? మీరు కొనుక్కోరా? చెరువు కడగట చిన్నపాటి ఏ దేవుడి దగ్గరికి వస్తే ఆ దేవుడి దగ్గరనే కొనుక్కోవాలి. కొనుక్కుంటాం. మరి నిన్న కొనుక్కున్నావు అన్నావుగా. నిన్న గట్ట కొనుక్కున్నా చిన్నమ్మలు దారమ్మ లే 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 మీరు పెట్టిన బొట్లే ఇగో నేను పెట్టినాయి మామ పెట్టినా. మామయ్య పెట్టింది ఇదే. చెయ్యి పెద్దగా ఉంది. అమ్మ నేను పెట్టిన మామయ్య ఏళ్ళు పెద్దగా ఉంటాయి ఇదే. నువ్వు అసలు సరిగా పెట్టలే చిన్న చిన్న పెట్టినా పెట్టలే గిట్ల గిట్ల అనుకుంటే వెళ్ళిపోయాను. చిన్న చిన్న పెట్టింది. ఓకేనే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి కిందికి పోతున్నాం. ఇంకొక 2 నిమిషాలు అయితే ఇక మా బండి పెట్టిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 2 నిమిషాలు ఎంత టైం? కాళ్ళు అయితే గడగడగడ వణుకుతున్నాయి అనమాట. దిగేటప్పుడు టైం ఎక్కువ పట్టదు. దిగేటప్పుడే అక్క, ఎక్కడప్పుడు ఉన్నాయలే దిగేటప్పుడు కాలు టైట్ కాళ్ళు వణుకుతాయి. ఎక్కేటప్పుడు దమ్ము వస్తుంది, దిగేటప్పుడు కాళ్ళు వణుకుతాయి అన్నమాట. ఎవరికైనా బాయ్ మరి. కామెంట్ చేయండి.